ఇది సైరా నరసింహారెడ్డి సిరీస్లో 4th అండ్ లాస్ట్ ఎపిసోడ్. నరసింహారెడ్డి సొంత అన్న మల్లారెడ్డి నరసింహారెడ్డిని చంపడానికి బ్రిటిష్ వాళ్ళతో చేయి కలిపి తన ప్లాన్స్ వివరించాడు. ఇంతలో తన చేయి నరకడన్న పగతో నార్టన్ నాకు చివరిగా ఒక్క అవకాశం ఇవ్వండి, ఎలాగైనా ఈసారి నరసింహారెడ్డిని చంపుతాను అని బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించాడు. 6000 మంది సైన్యంతో నల్లమల అడవులకి నార్టన్ బయలుదేరాడు. వనదుర్గం కొండపైన ఉంది. కొండ కిందున్న మారమ్మకుంట దగ్గరికి నార్టన్ సైన్యం చేరుకుంది. రేపు ఉదయం అటాక్ చేద్దామని ప్లాన్ చేశారు. తెల్లారింది. నార్టన్ 3000 మంది సైన్యాన్ని కింద మారమ్మకుంట దగ్గర ఉంచి మిగిలిన 3000 మంది సైన్యంతో వనదుర్గం పైన అటాక్ చేయడానికి కొండ మీదకి బయలుదేరాడు. తన దగ్గరున్న సైనికులతో ఒకేసారి 4 వైపుల నుండి అటాక్ చేద్దాం, అప్పుడు షాక్లో నరసింహారెడ్డి మనుషులు ఏమీ చేయలేరు అని అనుకుని వనదుర్గం దగ్గరికి వచ్చి ఆ భవనాన్ని సైనికులు చుట్టుముడదాం అని అనుకున్నారు. కానీ నరసింహారెడ్డి వీళ్ళు యుద్ధం చేయడానికి వస్తున్నారని ముందు తెలుసుకొని సిద్ధంగా ఉన్నాడు. భవనానికి ఎడంవైపు ఓబయ్య, కుడివైపు కాసం సాహెబ్, వెనక వైపు రాసిరెడ్డి, ముందు వైపు చంపడానికి పుట్టాడు అన్నట్టుగా తుపాకీ పట్టుకొని నరసింహారెడ్డి వాళ్ళ సైన్యంతో సిద్ధంగా ఉన్నారు. నరసింహారెడ్డి మిత్రులారా, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని చంపడానికి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు మనల్ని చంపాలంటే ముందు మన దగ్గర వరకు రావాలి. వాళ్ళు మనల్ని చూడకముందే మన తుపాకీ గుళ్ళు వాళ్ళ చావుని చూడాలి. కనిపించిన వాడిని కనిపించినట్టే మట్టి కలిపేయండి అని నరసింహారెడ్డి తుపాకీ పేల్చాడు. వనదుర్గం చుట్టుపక్కల నుండి కొండెక్కుతున్న బ్రిటిష్ సైనికుల్ని నరసింహారెడ్డి చెప్పినట్టు కొండపైకి ఎక్కుతున్నప్పుడే తల కనిపిస్తే చాలు తుపాకీ గుండె వాడి తలలోకి దూసుకుపోయేది. ఒక్కడు కూడా వనదుర్గానికి కొంచెం దగ్గరగా కూడా రాలేకపోయాడు. కొన్ని గంటల్లోనే బ్రిటిష్ సైన్యాన్ని నరసింహారెడ్డి సైన్యం హతమార్చింది. నార్టన్కి పారిపోవడం కొత్తేమి కాదు. మళ్ళీ ప్రాణాలు అరచేతులు పట్టుకొని కొండ దిగి పారిపోయాడు. కింద మారమ్మకుంట దగ్గర ఇంకో సగం సైన్యం ఉందని తెలుసుకున్న నరసింహారెడ్డి వాళ్ళు మనల్ని చేరుకునే లోపే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని మారమ్మకుంట దగ్గరికి వెళ్ళారు. అది అర్ధరాత్రి 1 గంట అవుతుంది. బ్రిటిష్ సైనికులంతా గాఢంగా నిద్రపోతున్నారు. నరసింహారెడ్డి ఒక చిన్న సైగ చేశాడు. 2 నిమిషాల్లో ఆ శిబిరాల్లో ఉన్న కాగడాలన్నీ ఆరిపోయాయి. నరసింహారెడ్డి అనుచరులే వాటిని ఆర్పేశారు. అంతా గాఢాంధకారం, చిమ్మడి చీకటి, ఏం కనిపించట్లేదు. కానీ నరసింహారెడ్డి సైన్యానికి అడవిలో చీకట్లు తిరగడం అలవాటే కాబట్టి ఇక నరవద మొదలైంది. నిద్రపోతున్న వేలాది సైన్యాన్ని నిద్రలోనే మట్టి పెట్టాలి అని అనుకున్నారు. ఒక్కోసారి ఒక్కో శిబిరం నుండి చావు కేకలు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. సెకండ్కి ఒక గొంతు తెగిపోతుంది. కేవలం గంట వ్యవధిలోనే బ్రిటిష్ సైన్యం పూర్తిగా నిద్రపోయారు. కాదు, నిద్రలోనే పోయారు. వేలాది మందిని వధించిన నరసింహారెడ్డి కత్తిని మారమ్మకొండ చెరువులో కడిగి శుభ్రం చేసి తన వరలో పెట్టుకున్నాడు. అప్పుడు గోసాయి వెంకన్న నరసింహారెడ్డితో, దొర, ఇప్పటి వరకు మన విజయాలు చూసాం, కానీ ఈసారి అపజయాలు చూడడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఇక బ్రిటిష్ ప్రభుత్వం మన విషయంలో అస్సలు ఉపేక్షించదు. పైగా మీ అన్న మల్లారెడ్డి వాళ్ళతో కలిసిపోయాడని తెలిసింది. ఇదే అన్నిటికన్నా ప్రమాదకరం. మన స్థావరాన్ని కూడా మార్చాలి అని అడవిలోనే వేరే చోట జగన్నాథుడి గుడి దగ్గర కొత్త స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. నరసింహారెడ్డి తన పోరాటాన్ని ఇంకా ఉధృతంగా చేయాలని సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో ఒక అనుచరుడు ఏడుస్తూ నరసింహారెడ్డి దగ్గరికి వచ్చి, అయ్యా, అంతా అయిపోయిందయ్యా అని అన్నాడు. ఏమైందో చెప్పు అని నరసింహారెడ్డి అడిగితే, మన నొస్తాం కోటని పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఫిరంగులతో కాల్చేశారయ్యా అని చెప్పాడు. నరసింహారెడ్డి పోరాటం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. గుండె ధైర్యం చేసుకొని సరే ఏది శాశ్వతం కాదు అని బాధని దిగమింగుకుంటున్న సమయంలో మరో అనుచరుడు వచ్చి అయ్యా అని ఇంకా బోర్ని ఎరవడం మొదలుపెట్టాడు. ఏమైంది అని గట్టిగా నరసింహారెడ్డి అడిగాడు. దొరసాని సుబ్బమ్మని, దొర సుబ్బయ్యని బ్రిటిష్ వాళ్ళు నిన్న నాగల చవితి పండగ నాడు గుడికి వచ్చిన వాళ్ళని బంధించి బలవంతంగా తీసుకుపోయాడయ్యా. పైగా నరసింహారెడ్డి నిజంగా రేనేటి బిడ్డ అయితే, పౌరుషం ఉన్న మగాడే అయితే కడపకు వచ్చి తన భార్య బిడ్డని విడిపించుకోమని చెప్పు అని సవాల్ చేశాడు. వాళ్ళతో మీ అన్న మల్లారెడ్డి కూడా ఉన్నాడు. ఇదంతా చేయించింది మీ అన్నే అయ్యా అని చెప్పాడు. నరసింహారెడ్డి ఈ వార్త వినగానే ఇంకా కుంగిపోయాడు. పక్కనున్న ఓబయ్య, దొర, కడప వెళ్ళి బ్రిటిష్ వాళ్ళందరినీ మనం చంపేసి దొరసానమ్మని దొరని తీసుకొద్దామయ్యా అని అన్నాడు. అప్పుడు వెంకన్న, ఓబయ్య, ఇప్పుడు కావాల్సింది భుజబలం కాదు, బుద్ధిబలం అని చెప్పి, దొర, ఏం చేయాలో ఆలోచించు అని నరసింహారెడ్డితో అన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఏ సైన్యం లేకుండా నరసింహారెడ్డి, ఓబయ్య ఇద్దరు మాత్రమే కడపకి బయలుదేరారు. కడపకి ఊరు బయట కాపలాగా ఉన్న 2 బ్రిటిష్ సైనికుల్ని చితక్కొట్టి వాళ్ళ బట్టలు నరసింహారెడ్డి, ఓబయ్య వేసుకొని మారువేషంలో ఊరులోకి ఎంటర్ అయ్యారు. ఆ ఊరంతా వేల సంఖ్యలో సైనికులు కాపలాగా ఉన్నారు. వీరంతా నరసింహారెడ్డిని పట్టుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ నరసింహారెడ్డి మాత్రం మారువేషంలో వాళ్ళ మధ్యలోనే దర్జాగా కడపలో తన భార్య బిడ్డని బంధించిన లాల్ బంగ్లా వైపు వెళ్తున్నాడు. ఇంతలో లాల్ బంగ్లాలో ఇంగ్లీష్ అనే ఒక బ్రిటిష్ అధికారి కొరడాతో రెడ్డి భార్యని తెగ కొడుతున్నాడు. చెప్పు, నీ ప్రాణం పోయేలోగా నీ భర్త ఎక్కడున్నాడో చెప్పు.
లేదంటే ఈ రోజే నీ జీవితంలో చివరి రోజు అవుతుంది అని రక్తం కారేలా కొడుతున్నాడు. చిన్న కుర్రాడని కూడా చూడకుండా రెడ్డి కొడుకు సుబ్బయ్యని కూడా చెంపలు పగిలేలా కొడుతున్నాడు. అయినా రెడ్డి భార్య గాని కొడుకు గాని నోరు విప్పలేదు. అప్పుడు దొరసాని సుబ్బమ్మ, నేను నరసింహారెడ్డి భార్యని, ఆయన పౌరుషంలో సగం నాది, నా భర్త వచ్చి నీకు చావుని పరిచయం చేసి నన్ను తీసుకెళ్తాడు చూడు అని చెప్పింది. దాంతో ఇంకా కోపం వచ్చి ఇంగ్లీష్ సుబ్బయ్యని స్పృహ కోల్పోయేంత వరకు కొడుతూనే ఉన్నాడు. రాత్రైంది. నరసింహారెడ్డి లాలి బంగ్లా దగ్గరికి వచ్చాడు. బంగ్లా చుట్టూ తిరిగి చూశాడు. బంగ్లా వెనుకున్న ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మలు బిల్డింగ్ని తాకుతూ ఉన్నాయి. వెంటనే ఎవరికి కనబడకుండా ఆ మర్రి చెట్టు ఎక్కి చెట్ల కొమ్మల మీదుగా బంగ్లాలోకి ఎంటర్ అయ్యాడు. గాఢంగా నిద్రపోతున్న ఇంగ్లీష్ని ఎవరో తడుతున్నట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి పక్కనే ఓబయ్య కనిపించాడు. సడన్ గా ఉలిక్కిపడి ఎవరు నువ్వు అని భయంతో అడిగాడు. అప్పుడు ఓబయ్య, నీ భయాన్ని కొంచెం దాచుకో అన్నాడు. ఎందుకు అని ఇంగ్లీష్ అడిగితే, ఎందుకంటే ఇటు కాదు అటు చూడు అన్నాడు. పడుకొని ఉన్న ఇంగ్లీష్ గుండెపైన కత్తిని ఇలా ఆంచి నరసింహారెడ్డి నిల్చున్నాడు. నువ్వు నరసింహారెడ్డివా అని అడిగాడు. రెడ్డి ఏం మాట్లాడలేదు. నన్నేం చేయకు, నీకేం కావాలి అని అడిగాడు. అయినా రెడ్డి ఏం మాట్లాడలేదు. నాకు అర్థమైంది, నీ భార్య కొడుకు ఆ పగ్గదిలో ఉన్నారు, తీసుకెళ్ళు, నేను ఎవరు ఆపకుండా నేను చూసుకుంటాను, నన్నేం చేయకు అని ప్రాధేయపడ్డాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. కాసేపటికి లాల్ బంగ్లా కిందున్న ముఖద్వారం తెరుచుకుంది. గది బయటికి నరసింహారెడ్డి తన కుడిభుజం పైన స్పృహ కోల్పోయి ఉన్న భార్యని, ఎడంభుజం పైన బిడ్డని మోస్తూ కనిపించాడు. వెంటనే వందలాది సైన్యం వాళ్ళ తుపాకులు తీసుకొని బంగ్లా తలుపుకి అడ్డంగా నుంచొని రెడ్డికి గురిపెట్టారు. రెడ్డి ఏమాత్రం భయపడకుండా నడుచుకుంటూ బయటకు వస్తున్నాడు. రెడ్డికి పక్కన ఇంగ్లీష్ దొర ఉన్నాడు. ఇంగ్లీష్ మెడపైన ఓబయ్య కత్తిపెట్టి ఉన్నాడు. అది చూసిన అందరూ తమ తుపాకులు కిందకు దించారు. రెడ్డి నడుచుకుంటూ వేలాది మంది సైన్యం మధ్యలో నుండి గంభీరంగా వెళ్తున్నాడు. అంతా నిశ్శబ్దం. కానీ అక్కడున్న ప్రతి సైనికుడి మనసులో ఒక గొంతు వినిపిస్తుంది. అదేంటంటే, మొన్న రెడ్డి భార్య బిడ్డల్ని బంధించి తీసుకెళ్తున్నప్పుడు మీ రెడ్డికి చెప్పండి, నిజంగా రెడ్డి రేనెడ్డి బిడ్డ అయితే, పౌరుషం ఉన్న మగాడే అయితే తన భార్య బిడ్డల్ని విడిపించుకొని తీసుకెళ్ళమని ఇంగ్లీష్ ద్వారా సవాల్ చేసిన మాటల్ని అందరూ గుర్తు చేసుకున్నారు. రెడ్డిని చూస్తుంటే 100 కేజీల పౌరుషం నడుచుకుంటూ వెళ్తున్నట్టు అందరికి అనిపించింది. ఊరు దాటాక ఓబయ్య ఇంగ్లీష్ని చితక్కొట్టి వదిలేశాడు. భార్య బిడ్డని తీసుకొని జగన్నాథ్ ఆలయానికి రెడ్డి వచ్చేశాడు. భార్య బిడ్డలిద్దరికీ స్పృహ వచ్చింది. కానీ సుబ్బమ్మ ఏమీ మాట్లాడట్లేదు. కేవలం రెడ్డి కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. సుబ్బమ్మ, రెడ్డి వీరిద్దరి కళ్ళల్లో కారుతున్న కన్నీళ్ళు మాత్రమే మాట్లాడుకుంటున్నాయి. ఆమె కళ్ళల్లో నీ పోరాటం ఆపద్దు రెడ్డి అనే కోరిక కనిపించింది. సుబ్బమ్మ రెడ్డిని చూస్తూనే తన చివరి శ్వాస వదిలేసింది. రెడ్డికి సడన్ గా తన బలం అంతా పోయినట్టు అనిపించింది. తను ఒక్కడే వేరే గదిలోకి వెళ్ళి ఏడ్చి బాధపడ్డాడు. మరుసటి రోజు ఆమెని దహనం చేశారు. ప్రతి శనివారం గోసాయి వెంకన్న ఊరి చివరుండే ఒక గుడికి వెళ్తాడని మల్లారెడ్డికి తెలుసు. ఆ రోజు ఓబయ్య, గోసాయి వెంకన్న మాత్రమే గుడిలోకి వెళ్లారు. చెట్ల పొదల చాటున దాక్కున్న బ్రిటిష్ సైన్యం ఒక్కసారిగా వాళ్ళ మీదకి అటాక్ చేశారు. ఓబయ్య కత్తితో, వెంకన్న తన చేతికర్రతో చాలా పోరాటం చేశారు. కానీ మల్లారెడ్డి వెనక నుండి వెంకన్న నడుములోకి కత్తిని దించాడు. రక్తం దారలుగా కారుతుంది. ఓబయ్య తనకు చేతనైనంత పోరాడి వెంకన్నని గుర్రం ఎక్కించి తాను ఆ గుర్రం ఎక్కి తప్పించుకున్నారు. నేరుగా నరసింహారెడ్డి దగ్గరికి వచ్చారు. గోసాయి వెంకన్న తీసుకొచ్చి రెడ్డి ముందు పడుకోబెట్టారు. కానీ అప్పటికే వెంకన్న చనిపోయాడు. రెడ్డికి ఇంకర్థమైంది, పోరాటం చివరి స్థాయికి వచ్చిందని. వెంటనే ఒక తుపాకీ శబ్దం వినిపించింది. తలెత్తి చూస్తే ఓబయ్య గుర్రాన్ని వెంబడించి రెడ్డి ఉన్న ప్రదేశాన్ని తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు 10,000 మంది సైన్యంని రెడ్డిని పట్టుకోవడానికి పంపించింది. కొన్ని గంటల పాటు రెడ్డి సైన్యంతో బ్రిటిష్ సైన్యం యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో మొదట రాసిరెడ్డి, తర్వాత కాసిం సాహెబ్, చాలా మంది రెడ్డి సైన్యంతో పాటు ముఖ్య అనుచరులు అందరూ చనిపోయారు. గాయాలతో కదలేని పరిస్థితుల్లో ఓబయ్య రెడ్డి కొడుకు సుబ్బయ్యని పట్టుకొని గుడిలో ఒక చోట ఎవరికి కనబడకుండా దాక్కున్నాడు. రెడ్డి తుపాకీలో తోటాలైపోయాయని గమనించిన కలెక్టర్ కాక్రేన్
వందలాది మంది సైన్యంతో రెడ్డిని చుట్టుముట్టారు. రెడ్డి కాలిపైన తుపాకీతో కాల్చారు. అయినా రెడ్డి పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇంకో కాలిపైన మరోసారి కాల్చారు. ఈ తీవ్రవాదిని సంఖ్యలతో బంధించండి అని కాక్రేన్ అన్నాడు. బ్రిటిష్ సైనికులు చేతుల్లో సంఖ్యలు పట్టుకొని ఉన్నారు, కానీ ఎవరికి రెడ్డికి సంఖ్యలు వేసే ధైర్యం లేదు. కాక్రేన్ గట్టిగా అరవడం వల్ల కొంతమంది రెడ్డికి సంఖ్యలు వేశారు. కానీ ఆ సంఖ్యలతోనే దొరికిన వాడిని దొరికినట్టు రెడ్డి చితకబాదుతున్నాడు. కాక్రేన్ మళ్ళీ నరసింహారెడ్డి కాళ్ళ మీద కాల్చాడు. సైనికులందరూ ఒక్కసారిగా నరసింహారెడ్డి గట్టిగా పట్టుకొని సంఖ్యలతో బంధించారు. 1846 అక్టోబర్ 6 అర్ధరాత్రి నరసింహారెడ్డిని బ్రిటిష్ వాళ్ళు పట్టుకొని జైల్లో పెట్టారు. ఆ రోజు మొదలు వరుసగా 136 రోజుల పాటు కేవలం ఒక్క పూట మాత్రమే నరసింహారెడ్డికి కచేరీ జైల్లో భోజనం పెట్టేవారు. రేపు ఉదయం అంటే 1847 ఫిబ్రవరి 22న నరసింహారెడ్డి బహిరంగంగా ఉరితీస్తున్నామని అన్ని ఊర్లలో డప్పు కొట్టించారు. తెల్లారింది. జైల్లో నుండి ఉరి తీసే ప్రదేశానికి నరసింహారెడ్డిని తీసుకొచ్చారు. నరసింహారెడ్డి చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసి ఉరికంపం ఎక్కించారు. తమ అభిమాన నాయకుడిని చివరిసారిగా చూడడానికి జనం వేలల్లో వచ్చారు. అలాగే ఏ గొడవ జరగకుండా కంట్రోల్ చేయడానికి బందోబస్తును కూడా వేలల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వచ్చిన అందరి కళ్ళల్లో కన్నీరు కారుతూనే ఉంది. నరసింహారెడ్డిని అన్ని రోజులు జైల్లో పెట్టి అన్నం సరిగ్గా పెట్టకుండా హింసించిన తన మొహంలో గాంభీర్యం, నవ్వులోని గర్వం, చూపులోని పౌరుషం ఏమాత్రం తగ్గలేదు. పక్కనున్న కెప్టెన్ కాక్రేన్, నీకు ఏమన్నా చివరి కోరిక ఉందా అని అడిగాడు. అప్పుడు నరసింహారెడ్డి, నా ప్రజలతో చివరిసారిగా ఒక్కసారి మాట్లాడాలి అని అన్నాడు. కానీ కాక్రేన్ ఆ కోరికకి చాలా భయపడ్డాడు. నరసింహారెడ్డి ఒక్క మాట చెప్తే బ్రిటిష్ వాళ్ళందరినీ చంపేసేంత కోపంలో ప్రజలున్నారు. అందుకే కాక్రేన్ అందుకు ఒప్పుకోలేదు. అది కాకుండా వేరే ఏదైనా కోరుకుంటే అడుగు అని కాక్రేన్ అన్నాడు. దానికి నరసింహారెడ్డి, నాకు మీతో ఇంకోసారి యుద్ధం చేయాలనుంది కాక్రేన్ అని అన్నాడు. ఆ మాట వినగానే కాక్రేన్కి ఒక్కసారిగా పొలమారింది. చుట్టూ ఉన్న బ్రిటిష్ అధికారులంతా వణికారు. టైం అయింది, అతని మెడకి ఉరిని బిగించండి అని అన్నాడు. అప్పుడు నరసింహారెడ్డి, నీ కళ్ళల్లో కనిపిస్తున్న భయం, నీ మాటలోని వణుకు, అదురుతున్న నీ గుండె చప్పుడు, ఇదే నా తొలి విజయం. నా పోరాటం ఈ రోజుతో ఆగిపోతుంది అని అనుకుంటున్నావు కాక్రేన్, కానీ ఈ రోజు నుండే నా పోరాటం మొదలవుతుంది. నేను ప్రాణాలతో లేకపోయినా నేను చేసిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది మీ మీద తిరగబడతారు, పోరాడతారు, మిమ్మల్ని తరిమి కొడతారు. ఆ రోజు నేను ఉండను, కానీ నేను చేసిన పోరాటం మాత్రం జనాల గుండెల్లో ఎప్పుడు ఉంటుంది అని అనగానే, విప్లవ జ్యోతి నరసింహారెడ్డి జైహో, రేనేడి సింహం నరసింహారెడ్డి జైహో, జైహో నరసింహారెడ్డి జైహో అని ప్రజలు బ్రిటిష్ వాళ్ళ గుండె చప్పుడు ఆగిపోయింది గట్టిగా అరుస్తున్నారు. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నరసింహారెడ్డికి ఉరి బిగించారు. ఆ చివరి క్షణంలో కూడా నరసింహారెడ్డి పెద్దలపైన చిరునవ్వు, మొహంలో పౌరుషం, రూపంలో గాంభీర్యం ఏ మాత్రం తగ్గలేదు. చావు కూడా ఆయన్ని భయపెట్టలేకపోయింది. ప్రజల్లో చైతన్యాన్ని చూసి, అతని పట్ల వాళ్ళకున్న ప్రేమను చూసి బ్రిటిష్ వాళ్ళు వేసిన ఉరికి ఆయన గొంతు మోగపోయింది. కానీ ఆ రోజు నుండే వేలాది మంది స్వాతంత్రం కోసం గొంతెత్తడం మొదలుపెట్టారు. తను చనిపోయిన తర్వాత నరసింహారెడ్డి తలని నరికి కోయిలకుంట్ల కోటగుమ్మానికి 1877 వరకు, అంటే 30 సంవత్సరాల పాటు బ్రిటిష్ ప్రభుత్వం వేలాడదీసింది. కేవలం ఆ తలని చూపించి నరసింహారెడ్డి లాంటి వీరుడికే ఈ గతి పట్టిందంటే ఇక సాధారణ జనం మీరంతా అని భయంతో ప్రజల్ని కంట్రోల్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.